నూతన ఒరవడి సృష్టించిన సంఘ సంస్కర్త మన గురజాడ వెంకట అప్పారావు. యుగకర్త అనమాట. ఇతను నూతన ఒరవడి సృష్టించిన యుగకర్త గురజాడ వెంకట అప్పారావు. 1000 ఏళ్ళుగా వస్తున్న సాహిత్య ఒరవడిని మార్చి మరో 1000 ఏళ్ళు ముందు చూపుతూ రచనలు చేసే కానాచి అన్నమాట. సంఘ సంస్కరణ కానాచి మహాకవి అనమాట. ఇతను 1000 ఏళ్ళుగా వస్తున్న సాహిత్య ఒరవడిని మార్చి మరో 1000 ఏళ్ళు ముందు చూపుతో రచనలు చేసిన సంఘ సంస్కరణ కానాచి మహాకవి, మార్గదర్శి, యుగకర్త గురజాడ వెంకట అప్పారావు. అప్పటి విశాఖ జిల్లా ఎస్ రాయవరంలో 1862 సెప్టెంబర్ 21 జన్మించారన్నమాట. ఈయన 1862 సెప్టెంబర్ 21 జన్మించి విజయనగరం మహారాజా వారి కళాశాలలో BA ఉత్తీర్ణులయ్యారన్నమాట. అప్పట్లోనే సంస్కృత, ఆంగ్ల భాష పండించడంతో పాటు లాటిన్, పారసీ, కన్నడ, బెంగాలీ భాషలు కూడా బాగా చదివారు. ఆనంద్ గజపతి మహారాజు వద్ద శాసన పరిశోధకుడిగా పనిచేశారు కూడా ఈ గురజాడ అప్పారావు. గిడుగు రామ్మూర్తి పంతులు వీరికి సహోద్యోగులు. వీరిరువురు వ్యవహారిక భాషను పట్టం కట్టారన్నమాట. అంటే గిడుగు రామ్మూర్తి ఇతను కలిసి వ్యవహారిక భాషను పట్టం కట్టారు. అప్పుడే గురజాడ వారు అసమ్మతి పత్రం రాశారన్నమాట. గిడుగు రామ్మూర్తి పంతులు వీరి సహోద్యోగులు. వీరిరువురు కలిసి వ్యవహారిక భాషను, అంతవరకు మనం చదువుకునేదాన్ని సంస్కృతం ఆటలు ఉండేమాట, మనకు అర్థం కాదు అనమాట. అలాంటి భాషల్లోని పుస్తకాలు ఉండేవి. వాటిని మనం నిత్యం ప్రజలు మాట్లాడుకునే భాషలోనే వీళ్ళు దానికి పట్టం కట్టేసి అక్కడ అందరికీ అర్థమయ్యేటట్లు గిడుగు రామ్మూర్తి పంతులు గారు, గురజాడ అప్పారావు గారు కథలు అవన్నీ అందరికీ అర్థమయ్యేట్టు రాశారన్నమాట. వ్యాకరణ శృంఖలాన్ని కూడా ఛేదించారు. అసమ్మతి పత్రం కూడా రాశారన్నమాట. సకల జనులు ఆదరించే విధంగా ముత్యాల సరాలు అని ఛందస్సు, కరుణరస ప్రధానంగా పొత్తిరిబొమ్మ పూర్ణమ్మ లాంటి గేయాలు కూడా రాశారన్నమాట. అందరికీ వ్యవహారిక భాషలోనే ఉండాలన్నమాట. అంటే మనం ఎలా మాట్లాడుకుంటాం అలాగే ఉండేవన్నమాట. గేయాలు కూడా అలాగే రాశారు. కన్యాశుల్కం నాటకాన్ని వ్యవహారిక భాషలో కూడా రాశారు. కన్యాశుల్కం నాటకాన్ని నేటికి ఇటువంటి గొప్ప నాటకం ఇంకోటి రాలేదని చాలామంది అంటుంటారు కూడా. గురజాడ రాసిన దేశపిత గేయం ఆయనను విశ్వకవిగా నిలుపుతుంది. దేశం అంటే మనుషులే, దేశం అంటే మట్టి కాదు అని రాశారు కదా గేయం. అది ఇప్పటికీ ఉపయోగపడుతుంది. కులమతాల అభివృద్ధికి ఆటంకానికి నిరసించారన్నమాట. మంచి చెడు అని మానవుల్లో 2 కులాలు ఉంటాయని, అన్నీ మన వేదాల్లో ఉన్నాయని అన్న కన్యాశుల్కం అగ్నిహోత్రులు దాని మాటలు కూడా ఆలోచించేదిగా ఉండేవారు అన్నమాట. ప్రపంచ దేశాలు హేతువాద దృక్పథంతో విజ్ఞాన శాస్త్ర ఫలాలు పొందుతుంటే మన దేశం నమ్మకాలు, ఆచారాలు అంటూ అనాలోచితంగా నిలబడిపోతుందని కూడా ఈయన అనేవారు అన్నమాట. విత్త వ్యవహారాలు చేయడానికి, కన్యాశుల్కం ఆపడానికి నడిపించిన వీరేశలింగ పంతులు ఉద్యమాల స్ఫూర్తి కూడా సౌజన్యరావు పంతులు లాంటి సుజనమూర్తులు కూడా గురజాడ రచనలు ప్రతిబింబిస్తారన్నమాట. మంచి గతమును కొంచెమైనవి మందగించక ముందే కడుగు వేయమన్నారన్నమాట. ఇంత మహానుభావులు 1915 నవంబర్ 30 తులసిరాజు విడిచారన్నమాట. 1962లో పుట్టి 1915లో చనిపోయారు. అంటే దాదాపు 50 సంవత్సరాల వయసు అనమాట. అంతే 50 సంవత్సరాల వయసులోనే చనిపోయారు ఇక గురజాడ అప్పారావు గారు. ఈ విధంగా అప్పట్లో ప్రజలకి ఒక విధంగా జ్ఞానోదయం కలిగించారన్నమాట. గిడుగు రామ్మూర్తి పంతులతో కలిసి, గిడుగు రామ్మూర్తి పంతులతోటి గురజాడ అప్పారావు గారు కలిసి అందరికీ అర్థమైన భాషలోని రచనలు రాస్తూ ప్రజలందరినీ ఉత్తేజపరిచారన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.